మేషరాశి వారికి ఫిబ్రవరి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 తేదీల్లో జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఫిబ్రవరి ఈ తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంతో అదృష్టము వస్తుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఫిబ్రవరి నుంచి కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితము ఉంటుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. మేషరాశి వారికి యాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. మేషరాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. మేషరాశి వారికి ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఫిబ్రవరి నుంచి హనుమంతుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 11 ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేయండి. హనుమంతునికి తమలపాకులు అంటే చాలా చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టము వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. హనుమంతుని యొక్క ఆశస్సులు మీపైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు కాచిన ప్రతి కన్నీటి చుక్కకు ఫలితం లభిస్తుంది. సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉంటాడు. మేషరాశి వారు ఈ శనివారం రోజు ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 5 రోజులు అయిపోయిన తర్వాత ఆ తమలపాకును బయటైతే పడేసేయండి. మేషరాశి వారు ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు మీకు వీలైతే కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరితో గొడవలు పడకండి. ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RT అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా కూడా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.